హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతిలో పార్టిసిపేట్ చేసేటప్పుడు సామర్థ్యము సరిపోవడం లేదు అని, లేదా ఉధృతంగా చేయలేకపోతున్నామని, పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నామని, అంటే ఎరెక్షన్స్ అనేటివి గట్టిగా కావడం లేదని, లేదా మధ్యలోనే మెత్తబడిపోతుందని, లేదా ఎక్కువ సమయం పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని, ఇలా చాలా రకాలైనటువంటి కాల్స్ నాకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి అద్భుత చిట్కాల గురించి కూడా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. అయితే ఓవరాల్గా ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం శరీరం అనేది పటుత్వం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో, అంటే మనం ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటామో, అప్పుడు రతిలో ఎక్కువసేపు చేయడానికి, అదే ఎక్కువసేపు అంగస్తంభన కలగడానికి, ఎక్కువసేపు వీణ స్తంభించి ఉంచడానికి, అదేవిధంగా దానికి చేయవలసినటువంటి స్టామినా, అవసరమైతే రోజుకు 2 కాదు 3 సార్లు కూడా చేయడానికి కావాల్సినటువంటి స్టామినాను మనం లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం. మరి అలాంటి స్టామినాను తిరిగి పొందడానికి ఒక అద్భుతమైనటువంటి, అది సులువైనటువంటి చిట్కాను, అదేవిధంగా మనం ఇంట్లోనే చేసుకునేటువంటి ఈ చిట్కాను మనం తెలుసుకుందాము. ఈ చిట్కా నేను చాలా ఓల్డెస్ట్ బుక్ నుంచి నేను సేకరించడం అనేది జరిగింది. సో అందులో ఉపయోగించిన వాటి మనకు కొన్ని మాత్రం అందుబాటులో ఉన్నాయి, వాటితో మాత్రమే మనం చేసుకోగలుగుతాము. సో అవి ఒక పాయసం లాగా తయారు చేసుకొని ప్రతిరోజు ఉదయం పూట కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మన శరీరానికి కావాల్సినటువంటి బలం, పటుత్వం, రోజుకు 2 కాదు 3 సార్లు కూడా మీరు చేయగలటువంటి సామర్థ్యం, అదేవిధంగా అంగస్తంభన సమయం అన్నీ కూడా ఒకేసారి పెరగడానికి, అంటే మన బాడీ ఓవరాల్గా ఒక మంచి ఫిట్ లాగా, అంటే స్ట్రాంగ్గా ఎంత చేసినా కూడా అలసిపోయినటువంటి ఒక స్టామినాను ఇవ్వడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా చాలా మందిలో స్టామినా తగ్గిపోవడం వల్ల, లేదా కొంత వయసు పెరిగినాక 30-40 సంవత్సరాలు దాటిన తర్వాత రకరకాలైనటువంటి వ్యాధులకు గురయ్యి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ దెబ్బతినడం వల్ల కానివ్వండి, చాలా మంది కూడా ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆసక్తి తగ్గినా కూడా ఏదో ఒక సందర్భంలో చేయాలి కదా అని బలవంతంగా చేసిన ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కారిపోతుంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో అసలు అంగం గట్టిపడదు. ఒకవేళ గట్టిపడ్డా చేస్తూ ఉండగానే మధ్యలోనే మెత్తబడిపోతూ ఉంటుంది. ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా. మనం చేయాల్సిన ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి, ఓకేనా. ఆ పాలలో ఒక చెంచాడు దూలగొండి గింజలు వేయండి. ఒక చెంచాడు దూలగొండి గింజలు. ఒకవేళ మీకు దూలగొండి గింజలు దొరకని పక్షంలో దూలగొండి చూర్ణం మనకు అందుబాటులో ఉంది. అన్ని రకాల ఆయుర్వేద షాపులలో దూలగొండి చూర్ణం లభిస్తుంది, ఓకేనా. ఒక చెంచాడు చూర్ణం లేదా ఒక చెంచాడు దూలగొండి గింజలు, ఒక చెంచాడు గోధుమలు, గుర్తుపెట్టుకోండి అన్ని ఒక చెంచాడు గోధుమలు, ఒక చెంచాడు గుమ్మడి గింజలు అండి, ఒక చెంచాడు గుమ్మడి గింజలు, ఒక చెంచాడు కర్బూజ గింజలు, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ రాసుకోవాలి. ఒక చెంచాడు కర్బూజ గింజలు, ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణం, ఓకేనా. ఈ ఐదిటిని ఆ పాలలో వేసి నిదానంగా మరగనివ్వండి. మరిగిన తర్వాత గోధుమలు కూడా అన్ని మెత్తబడుతూ ఉంటాయి. కర్బూజ గింజలు కానివ్వండి, గుమ్మడి గింజలు కానివ్వండి మంచిగా మెత్తగా అవుతూ ఉంటాయి. నిదానంగా మరిగి బాగా చిక్కగా అవుతుంది. చిక్కగా అయిన తర్వాత, అంటే పాలు కొంచెం ఇంగుతాయి. చిక్కగా అయిన తర్వాత వాటిని ఒక గ్లాసులో తీసుకోండి. వడబోస్తే ఇంకా వృధానే. దాన్ని ఒక గ్లాసులో పోసుకోండి. ఒక గ్లాస్ సైజ్ అవుతుంది, అంటే 1/2 లీటర్ పాలు కొంచెం దగ్గరికి వచ్చేస్తాయి. దీనిలో ఒక 1/2 చెంచా నుంచి చెంచా మోతాదులో కండ చక్కెర కలుపుకోండి, ఓకేనా. ఆ కండ చక్కెర మీకు కొంచెం టేస్ట్ కోసం కావాలంటే ఇలాచి చూడడం కూడా వేసుకోవచ్చు. దీన్ని కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట కనుక తీసుకుంటే ఇది శరీరానికి అమితమైనటువంటి బలాన్ని అందిస్తుంది. మీకు రతి పరంగానే కాకుండా మీ వర్క్ పరంగా, మీకు ఏదైనా హార్డ్ వర్క్ ఉంటుంది, అంటే మీరు చేసే వృత్తి అనేది హార్డ్ ఉంటుంది అనుకోండి, మీకు ఎంతటి వర్క్ చేసినా కూడా అలసట రాకుండా మంచి స్టామినా ఇవ్వడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెయిన్ గా చాలా మంది ఎక్కడ దెబ్బతింటున్నారు అంటే రతిలో స్టామినా లేకపోవడం వల్లనే, అంటే ఎక్కువసేపు చేయడానికి కావాల్సినటువంటి స్టామినా లేకపోవడం వల్ల చాలా మందికి ఈ సమస్యలు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ శరీరానికి మంచి స్టామినా, మంచి పటుత్వం లభిస్తుందో అప్పుడు మీరు అనుకున్నట్టుగా మంచి స్తంభనలు జరుగుతాయి, ఎక్కువ సేపు జరుగుతుంది. ఈ చిట్కాలో ఉన్నటువంటి మనం కలిపే ఈ ఇంగ్రీడియంట్స్ కూడా గుమ్మడి గింజల నుంచి మీకు చాలా మంది తెలిసిందే, ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా గోధుమలు అనేటివి, అదేవిధంగా దూలగొండి అనేది వీరం వృద్ధి చేయడానికి, వీర స్తంభనకు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అదేవిధంగా అశ్వగంధ అనేది నరాల బలానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్ లో తయారు చేసినటువంటి ఈ పాయసం అనేది మీరు ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీకు అలుపెరిగినటువంటి ఒక మంచి సామర్థ్యం, శక్తి అనేది పొందడం పక్కాగా లభిస్తుంది. సో దీనివల్ల మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది తీసుకునే సందర్భాల్లో పులుపు పదార్థాలు, చింతపండు సంబంధించిన పూర్తిగా మానేయాలి, డ్రింకింగ్ మానేయాలి, స్మోకింగ్ మానేయాలి, గుట్కాలు అలాంటివి అన్ని మానేసి మిగతా యాజ్ యూజువల్గా మీరు అన్ని తీసుకుంటూ నేను చెప్పిన దాన్ని 30 నుంచి 60 రోజుల పాటు క్రమం తప్పకుండా ఫాలో అయితే
తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు కోల్పోయిన పటుత్వానికి రెట్టింపు పటుత్వాన్ని పొంది మీరు ఒక రేంజ్లో ఆడుకోవడానికి ఒక చక్కగా పనిచేసేటువంటి అద్భుతమైన చిట్కాలు ఎప్పుడు కూడా సులువుగా ఉన్నాయని నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రతి సులువైన చిట్కా మనకి ఎంతో శక్తిని అందిస్తుంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఈ చిట్కాను తయారు చేసుకోండి. తర్వాత మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఒక సమస్యలు ఇంకా క్రిటికల్ గా ఉంది, ఈ మెడిసిన్స్ అంటే ఈ చిట్కాలు వాడినా కూడా మాకు క్యూర్ అవ్వడం లేదు, లేదా సమస్య చాలా క్రిటికల్ గా ఉంది, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము అని అనుకున్నట్లేదు. అంటే కొన్ని సమస్యలు కొంత స్టేజ్ వరకే చిట్కాలు పనిచేస్తాయి. ఆ స్టేజ్ దాటి సమస్య తీవ్రతరం తర్వాత ఆ చిట్కాల ప్రభావం అనేది సమస్య మీద పెద్దగా చూపించదు. ఇది సహజంగా అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నేను చెప్పిన చిట్కాకు ఏ చిట్కాకు తిరిగి ఉండదు. సమస్య తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ కూడా తిరిగి ఉండదు. సో దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ గురించి కానీ మీకు సంబంధించినటువంటి సమస్యల గురించి కానీ నాకు సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీ సమస్య తెలియజేసి మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు ఛానల్ మీకు అందిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.